प्रणाम सभी को, बैठ जाइए. धन्यवाद. కూర్చోండి. అందరూ బాగున్నారా? టిఫిన్ చేశారా? ఓకే. ఎవరికైనా ఏమన్నా ఒంట్లో నలతగా అసౌకర్యంగా ఉందా ఎవరికైనా? శబాష్. నేనెవరో మీకు తెలుసా? ఎలా తెలుసు? నేను మీకు ఎలా తెలుసురా? ఎవరు చెప్పారు? నా గురించి ఎవరు చెప్పారు మీకు? ఓకే, రైట్. మొత్తానికైతే తెలుసుకున్నారు. నేను మీకు కొత్తగా వచ్చిన హిందీ మాస్టర్ని. తెలుసా? నా పేరు తేజావత్ హరిలాల్. నేను మీకు నచ్చానా? ఓకే, నేను మీకు పరిచయం చేసినట్టుగానే మీరు నాకు పరిచయం చేసుకోవాలిగా. వరుసగా మీరు మీ పేర్లు చెప్పండి. వరుసగా చెప్తారా? రైట్, చెప్పండి. నీ పేరేనమ్మా? ప్రశాంత్. నీ పేరు? పవన్. వెరీ గుడ్. కూర్చో ప్రవన్. మనోహర్. కూర్చోమ్మా. సాత్విక్. రాజు. ఓకే, అందరం ఒకరినొకరం పరిచయం చేసుకున్నామా? మరి హిందీ అంటే మీకు మీ అభిప్రాయం ఏంటిది? హిందీ అంటే ఏమనుకుంటున్నారు? యోగా. హిందీ అంటే యోగా. మరి ఏంటిది హిందీ అంటే? వెరీ గుడ్. హిందీ అనేది ఒక సబ్జెక్ట్. రైట్ ఆన్సర్. ఇంకా హిందీ అనేది ఇంకా ఏంటిది? భాష. వెరీ గుడ్. చాలు. హిందీ అనేది ఒక భాష. ఆ భాషని మన తెలంగాణ, ఆంధ్ర, అలాగే భారతదేశంలో ఒక సబ్జెక్టుగా కూడా బోధిస్తున్నారు, నేర్చుకుంటున్నాం. అవునా కాదా? రైట్. మరి హిందీ పట్ల మీకున్నటువంటి అవగాహన, అభిప్రాయం, హిందీ అంటే మీరు ఏమనుకుంటున్నారు? హిందీ ఒక భాష అనే సంగతి తెలుసు. ఓకే, మంచిది. అయితే హిందీ పట్ల మీ ఫీలింగ్స్ ఏంటి? మీ ఉద్దేశం ఏంటిది? మీ భావన ఏంటిది? మీరు ఏమనుకుంటున్నారు? హిందీ గురించి మీకు ఏం తెలుసు? మీ సొంత మాటల్లో హిందీ గురించి నాకు ఒక రెండు వాక్యాలు చెప్పండి. చెప్పమ్మా. తీసుకో. చెప్పమ్మా. హైదరాబాద్లో హిందీలోనే మాట్లాడతారు సార్. హైదరాబాద్లో ఎక్కువ హిందీలో మాట్లాడతారు. ఓకే, రైట్ ఆన్సర్. ఎందుకంటే అక్కడ ముస్లిం సోదరులు ఉంటారు కదా? అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకేం చెప్పగలవు? మన మాతృభాష హిందీ సార్. ఎవరి? హైదరాబాద్ వాళ్ళదా? ఎవరి మాతృభాష హిందీ? మాతృభాష కాదు, భారత్ జాతీయ భాష. మరి జాతీయ భాష ఎవరికి జాతీయ భాష? ముస్లిమ్స్కా? ఎవరో ముస్లిం అంటున్నారు. దేశానికే సార్. దేశానికి జాతీయ భాష. ఏ దేశానికి జాతీయ భాష? భారతదేశం. వెరీ గుడ్. మనది ఏ దేశం? భారతదేశం. శబాష్, ఇది మాత్రం గట్టిగా చెప్పారు. ఓకే, వెరీ గుడ్. నాన్న కూర్చో. భారతదేశానికి ఉన్నటువంటి జాతీయ భాష హిందీ గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం. ఓకే, రైట్. మరి అందరికి ఇష్టమైన హిందీ నేర్చుకోవటం? చాక్పీస్ ఉందా? చాక్పీస్ ముక్క వేయండి. చాక్పీస్ ముక్క 10th క్లాస్లో ముక్కుని తీసుకురాపో. ఉంటే ఇయ్యమ్మా. వెరీ గుడ్. పిల్లలందరూ చాలా చురుకుగా ఉన్నారు, అందంగా ఉన్నారు. అడిగిన వాటికి చక్కగా సమాధానం చెబుతున్నారు. మీరంతా చూస్తుంటే మంచి పిల్లల్లా ఉన్నారు. నా పేరు ఏం చెప్పాను చెప్పండి? అబ్బో, బాగానే గుర్తుపెట్టుకున్నారు నా పేరు కొత్తగా. మరి తెలుగులో రాయనా, హిందీలో రాయనా? హిందీలో రాస్తే మీకు రాదు కదరా. సో మీరు గుర్తుపెట్టుకోవడం కోసం తెలుగులో రాస్తున్నాను. ఈ హరిలాల్ అనే పేరు హిందీలో ఎలా రాస్తారంటే చూడండి ఇక్కడ, హరిలాల్. మరి ఇంగ్లీష్లో ఎలా రాస్తారు? స్పెల్లింగ్ చెప్పండి. HARILA. వా, ఇంగ్లీష్లో మీరు బాగా సిద్ధహస్తులు ఉంటున్నారా, బాగా పర్ఫెక్ట్ ఉన్నట్టున్నారు. చకా చెప్పేశారు. మంచి పిల్లలే అయితే నేను అనుకున్నట్టు. రైట్. మరి ప్రతి భాషకి లిపి ఉంటుంది. అంటే లిపి అంటే తెలుసా? అక్షరాలు. అలాగే మన హిందీ భాషకు కూడా అక్షరాలు ఉంటాయి తెలుసా? అవి ఎలా ఉంటాయో తెలుసా? శబాష్.
తెలుసు అంటున్నారు, మీరు ముందే నేర్చుకున్నారా? ఈ హిందీ అక్షరాలు చూడండి, ఆ నుంచి ప్రారంభం అవుతాయి. ఇది ఆ. ఈ ఆ రాసేటప్పుడు నేను ఏం చేశాను, మొట్టమొదట ఇక్కడ నుంచి పైన టాప్ నుంచి ప్రారంభించి ఇలా వరుసగా కిందికి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కిందికి వచ్చానా, తర్వాత మధ్యలో నుంచి టాప్ నుంచి బాటంకి, పైనుంచి కిందికి, ఆ తర్వాత పక్క నుంచి ఆ పక్కకి, ఆ తర్వాత పైనుంచి కిందికి, చిట్ట చివరిలో శిరోరేఖ గీశాను. ఇలా ప్రతి అక్షరం టాప్లో నుంచి మొదలయ్యి అలా లెఫ్ట్ అంటే నా చేతికి రైట్ సైడ్ ఇలా మనం రాసేటప్పుడు ఎట్లా వెళ్తామో ఆ పక్కకి, టాప్ నుంచి కిందికి, అలా పక్కకి శిరోరేఖ, లాస్ట్కి శిరోరేఖ గీయాలి. ఐడియా ఉంటుందా? గుర్తుపెట్టుకుంటారా? ఓకే, ఇప్పుడు మీరు ప్రారంభపు తరగతిలో ఉన్నారు. ఇది దేనికి? జాతీయ భాష హిందీ నేర్చుకోవడానికి ప్రారంభపు తరగతి. మీకు 6వ తరగతిలో ఒక వయసు వచ్చాక మీకు హిందీ భాష పరిచయం చేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం, అవునా? సో ఈ 6వ తరగతిలో ప్రారంభమైనటువంటి ఇక్కడి నుంచి మనం వరుసగా రోజు కొంచెం కొన్ని ఒకటి అక్షరాలు చొప్పున మొత్తం ఈ సంవత్సర కాలంలో మీకు హిందీ మాట్లాడగలిగేంత వాక్యాలు, పదాలు గుర్తుపట్టగలిగేంత ఆ స్థాయికి మీరు నేర్చుకోగలిగే విధంగా మన పుస్తకాలు రూపొందించారు. సో ఈ రోజు వరకు ఆ ఒకటే నేర్పుతున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. దీనికి ఇలా వస్తుంది, అలా దీనికి బాణం గుర్తుంటే బాగుండు. మన పుస్తకాల్లో కూడా ఇయ్యలేదు. ఇది నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4. ఇలా మొదట నంబర్ 1 అంటే ముందు రాయాల్సింది నంబర్ 1, తర్వాత రాయాల్సింది నంబర్ 2, ఆ తర్వాత రాయాల్సింది నంబర్ 3, ఆ తర్వాత అలా దగ్గర మనకు ఒక 6, 7, 8 నంబర్ల వరకు వరుసగా స్టెప్స్ ఉంటాయి. 1, 2, 3 అలా మనకు 6వ తరగతి పుస్తకాల్లో ఎక్కడ కూడాను మనకు నంబర్లతో, బాణాలతో సూచించినట్టుగా ఎక్కడ ముద్రించలేదు కదా, ముద్రించబడి ఎక్కడా లేదు. ఒకసారి చూడండి, గమనించండి. నేను ప్రైవేట్ పుస్తకాలలో చూశాను. ఇలా ఉండటం వల్ల ఏంటిదంటే ఇక్కడ గురువు గారి యొక్క సహాయము, ప్రమేయం లేకుండానే సొంతంగానే మీరు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మీరు కొంత అవగాహన పడి ఉన్నారు, అవగాహన వచ్చింది కాబట్టి 6వ తరగతిలో మీకు ఈ అక్షరాలు నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడు అవసరమే. 99% అవసరమైనప్పటికీ ఈ ఒక్క పర్సంటేజ్ కనుక ఉంటే మీరు ఉపాధ్యాయుడితో సమానంగా, ఉపాధ్యాయుడి ప్రమేయం లేకుండానే మీరు అక్షరాలు నేర్చుకునే సౌలభ్యం ఉంటుంది. ఇది నా నమ్మకం. మరి ఎందుకు ముద్రించలేదో మన ప్రభుత్వం తెలియదు, కానీ కొన్ని ప్రైవేటు పుస్తకాల్లో చూశాను. వెరీ గుడ్, చాలా బాగా నచ్చింది. ముందు రావచ్చు అనుకుంటాను. సో ఇలాగా నాకు ఈ హిందీ అక్షరాలు ఆ నుంచి మొదలై ఎంతవరకు ఉంటాయో తెలుసా? జ్ఞా వరకు ఉంటాయి. జ్ఞా వరకు. ఓకే, రైట్. ఇలా అక్షరాలు రోజు కొంచెం నేర్చుకుందాం. తర్వాత మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమి డౌట్స్ లేవా? శబాష్.